ఎందుకంటే మరణముతో ఆగిపోయిన దేవుడు కాదు నా దేవుడు. ఆమేన్. నా దేవుడు మరలా ఈ రోజు కూడా సజీవుడే. ఎందుకంటే ఒకానొక దినముందు అపోస్తుడైనటువంటి పౌలును ఆయన్ని కోర్టులోకి తీసుకొచ్చారు. ఫేసు తర్వాత ఎవరండి అగ్రిప్ప, వీళ్ళు అక్కడ కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయన మీద నిందారోపణ చేయబడింది. ఆయన పక్షాన సాక్ష్యం పలికే వాళ్ళు ఎవరు లేరు. పౌలు మంచోడే ప్రభు అని చెప్పేవాడు ఎవడో లేడు. పౌలు నీతిమంతుడు ప్రభు అని చెప్పేవాడు ఎవడు లేడు. ఆల్రెడీ అక్కడ ఒక లేఖను రాయబడతా ఉంది, పౌలుకి ఖచ్చితంగా శిక్ష పడిపోద్ది అని జడ్జిమెంట్ తయారవుతున్న సమయంలో ఆయన అంటాడు, ఇదిగో నువ్వు యేసు క్రీస్తు గురించి యూదులకు వ్యతిరేకమైన ఒక బోధ బోధించుచున్నావు అని చెప్పుతున్న సమయంలో పౌలు తనకి శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆ యేసు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.